చెప్తున్నా, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఓ అందరికి అట్లా గరం మీద చూడకుర్రి. ఈ మాటలు నేను అనట్లే, మన టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు సార్ అన్న మాటలు. మరి సార్ గట్ల ఎందుకు అన్నట్టు? గవన్నీ మాటలు అన్నది మేము కాదులా, మన మంత్రి హరీష్ రావు సారు. మరే సార్ గట్ల ఎందుకు అన్నాడంటే, అరే ఎట్లా పడితే అట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడు, బాగా అలవాటు చేసుకున్నారు బీజేపీ నాయకులు. బండి సంజయ్ అట్లనే కిషన్ రెడ్డి అన్ని నకిలీ మాటలు మాట్లాడుతున్నారని, గల్లీ రాజకీయ నాయకుల కన్నా మరీ దిగజారు మాట్లాడుతున్నారని మస్తు మండిపడ్డాడు మన మంత్రి హరీష్ రావు సారు. అట్లనే బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు ఎట్లా పెడతారని అడుగుతున్నారని అంటున్నారు కదా. మరి కేంద్రం ఏం చెప్పిందో అనే మాటలతో కాకుండా ఇక చక్కగా పేపర్లు తీసి చదివి మరీ వినిపించడు మన మంత్రి హరీష్ రావు. ఇక మరి మన మంత్రి హరీష్ రావు సార్ మాటలు విన్నాక పబ్లిక్ కూడా ఆలోచన చేసుడు సూర్యేసులు. అరే మీకు ఎన్ని లొల్లులు ఉన్నా జరా మనం ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం, అట్లనే మనం మాట్లాడితే పబ్లిక్ మన గురించి ఏమనుకుంటారని మళ్ళీ భారీ సోచాయించాలని చెప్తున్నారు ఈ ముచ్చటిన్న జనాలు. ఇక మీ కేంద్ర ప్రభుత్వం పంపిన లెటర్ చూపిస్తాను మీకు. నువ్వు మంత్రివి కదా కేంద్రంలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇది మా ఆర్థిక శాఖకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పంపిన ఉత్తరం. మా ఆర్థిక శాఖకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ పంపిన ఉత్తరం ఇది. అడిషనల్ బారోయింగ్ స్పేస్ ఆఫ్ 0.5% GSDP linked to performance in power sector. Number 1. Number 2, REC Limited. ఇందులో కూడా పైన మీరు చూడండి, సబ్జెక్ట్లో అలాట్మెంట్ బారోయింగ్ స్పేస్ 0.5% GSDP లింక్డ్ టు పర్ఫార్మెన్స్ టు పవర్ సెక్టర్ అని ఇందులో లెటర్ నెంబర్ ఇచ్చినారు మీకు. ఆ లెటర్ నెంబర్ ఇదే, మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెటర్. ఈ ఫస్ట్ లెటర్ని ఇక్కడ మెన్షన్ చేసినారు, RMC CMD SM అని ఈ డేటెడ్ అని చెప్పి ఇదే లెటర్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ గైడ్ లైన్స్ ఇచ్చినారు. ఇందులో REC లిమిటెడ్లో గైడ్ లైన్స్ ఇచ్చారు. అయితే ఈ రెండు ఉత్తరాల్లో కూడా బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమని ఎంత స్పష్టంగా ఉందో మీకు జస్ట్ అంతా చెప్పను కానీ ఆ పేజ్ నెంబర్ చెప్తాను. యూ మే కైండ్లీ రెఫర్ టు దట్. ఫస్ట్ లెటర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తరంలో పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 2లో కాలం నెంబర్ 2లో మీరు చూడండి, చాలా స్పష్టంగా అందులో ఏం రాశారు. వీళ్ళు ఏం చేసిందంటే ఈ 0.5% FRBM అదనంగా డబ్బులు ఇవ్వాలంటే మీరు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అని రాష్ట్రాల మీద నిబంధనలు పెట్టారు. మీరు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మీకు మీ రాష్ట్రానికి 0.5% నిధులు ఇస్తాం. 0.5% అంటే తెలంగాణకు 6,000 కోట్లు ఒక సంవత్సరానికి వస్తాయి. అంటే ఇట్లా 5 ఏళ్ల పాటు సంవత్సరానికి 6,000 కోట్ల చొప్పున 30,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తామని ఆశ చూపింది. అన్ని రాష్ట్రాలకు చూపింది దేశంలో. చాలా రాష్ట్రాలు ఆ మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభించి డబ్బులు తెచ్చుకున్నారు. ఇవాళ ఇందులో చూడండి మీరు ఈ మార్క్స్, అంటే దాంట్లో ఎంట్రీ కండిషన్ ఆ 0.5% FRBM రావాలంటే ఒక్కొక్క దానికి ఇన్ని మార్కులను పెట్టినారు. అందులో మీరు చూసినట్టయితే పేజ్ నెంబర్ 2 కాలం నెంబర్ 2 ఫుల్ మార్క్స్ ఇఫ్ దెర్ ఈస్ నో పవర్ సబ్సిడీ ఫర్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్.